మీరు నేర్పిన విద్య మీకే ఉపయోగపడుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజనాథ్ హెచ్చరించారు. అసలు రాష్ట్రంలో పోలీసులు ఎందుకు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగిరిలో 2 ఏళ్లుగా ఒక దళిత బాలికపై అత్యాచారం చేసిన, అనంతపురం నగరంలో ఒక గిరిజన బాలికను దారుణంగా హత్య చేసిన స్పందించని పోలీసులు ఎక్కడో సాక్షి ఛానల్ డిబేట్లో ఏదో మాట్లాడారని హైదరాబాద్ కూటౌట్న వెళ్లి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారన్నారు. ఒక వయసు పైబడిన జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడంలో చూపిన శ్రద్ధ హత్యలు అత్యాచారాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ తలదించుకునేలా వ్యవహరించవద్దని సూచించారు. సాక్షి డిబేట్ లో జరిగిన అంశానికి భారతిరెడ్డికి ఏంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. షర్మిల ఏ విధంగా భారతి గురించి మాట్లాడుతారని నిలదీశారు. మరోవైపు రేణుకా చౌదరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అమరావతి డ్రీమ్స్ మీకు ఉండొచ్చు కానీ దాని గురించి మాట్లాడవద్దని చెప్పే హక్కు చంద్రబాబుకు లేదంటే శైలజనాథ్ చురకలంటించారు. దాదాపు మన అనంతపురం జిల్లాలో పోలీసు బాసుల కింద పోలీసులు పనిచేయడం లేదు. ప్రజా ప్రతినిధులను చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకుల కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది అమలు చేస్తూ ఉన్నారు. అన్ని స్టేషన్లు కూడా ఇది తప్పో ఒప్పో పోలీస్ శాఖే చెప్పాలి. అన్ని స్టేషన్లలో కూడా నేరాలని అరికట్టడం కంటే భూముల పంచాయతీలు ఎక్కువైపోయినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా వేధించాలి, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే వాళ్ళని ఏ విధంగా వేధించాలి అనేది ఎక్కువైపోయిందన్న విషయాన్ని పబ్లిక్గా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళే చెప్పారు, అవును సార్ కొమ్మినేని శ్రీనివాసరావుని తేవడానికి మాత్రం చాలా వేగంగా మెరుపు వేగంతో పోయి సరిగ్గా నడవడం కూడా చేతగాని ముసలాయన కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ దాకా తీసుకెళ్లి బహుశా ఇప్పుడు కోర్టులో పెట్టి ఉంటారేమో ఈ రోజున. మళ్ళీ అందులో అంత వేగంగా పనిచేసి పారిపోలేని నిందితుడిని, అసలు ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన పాత్రికేయుడిని తమకున్న వ్యక్తిగతమైన కక్ష, అతని వరకు వ్యక్తిగతమైన కక్ష అంటా ఉన్న దానికి రాజకీయ కక్ష యాడింగ్. ఎందుకంటే అతను ఏ ఛానల్లో పనిచేసినా వెంటాడారు అతన్ని. రాజకీయ బాసుల యొక్క శబాష్ అనే మాటలు పొందొచ్చేమో కానీ డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ పేరు ప్రఖ్యాతుల్ని మంటగలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. లేని కేసుల్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఊరిలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పైన అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర పన్నుతూ ఉన్నారని చెప్తే అరెస్ట్ ఇంతవరకు లేదు. వాటాల్లో గొడవలపైన ఒకే పార్టీలో ఉంటే చెప్పే పరిస్థితి లేదు. కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేసే కార్యక్రమం లేదు. మా అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఏం తప్పు చేసింది మా బిడ్డ? వారం తర్వాత మాట్లాడే ప్రయత్నం, హుటాహుట్న శవాన్ని తీసుకురావడం, పోస్ట్ మార్టం చేయడం, దాన్ని పూర్తి చేయడం, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. నోబడీ నోస్ దట్. Everybody searching for the dead body. Where is she? But you did everything. ఆలోచించుకోవాలి. దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నాము కూడా మీరు ఆలోచించుకోమని కోరుతా ఉన్నా. ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది, అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతన్ని చంపేయాలట. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఈ సలహా ఈరోజే ఇచ్చారా, మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా? అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడసంతానానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు? అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా? వేయండి. ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో, ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే, దూరం కూడా వద్దు,
ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి. ఎంత విచ్చల విలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులకు ఉన్న మీ వాళ్ళు దిబిడి అని మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? వేసేయని లోపల అనే మాటేనా? లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలి నేర్పించబోతా ఉన్నారా? ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది? మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? హిందూపురం, అనంతపురం, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అనేకమైన కృత్యాలపైన మీరు ఏమైనా ఒక కమిటీ చేస్తారా? చేయండి. మీపైన చాలా ఆశలు పెట్టుకొనే. ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది, ఎక్స్ట్రా వచ్చిన 25 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది. అది ఎప్పటికీ తీరద అనుమానం ఆఖరికి. దీన్ని లోక్సభ విపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు. సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ. కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన 50 పైచిలు కేసులు పెట్టినారు అని. ఉన్నట్లుండి ఒక రోజుకి అతను 50 కేసుల్లో ఉండే క్రిమినల్గా ఎట్లయ్యాడో ఈ ప్రపంచానికి అర్థం కావడంలే, ఈ రాష్ట్రానికి అర్థం కావడంలే. ఇచ్చిన మాటను ఒక్కసారి నిలబెట్టుకున్నారా? నేను ప్రజల్ని కోరుతా ఉన్నా, సూపర్ 6లు ఈరోజు కాదయ్యా. ఆయన లాస్ట్లోనే ఆయన సూపర్ 6ల పేరు చెప్పకపోయినా ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తా, మధ్య ఏజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తా, పిల్లలకు డబ్బులు ఇస్తా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా, ఉచిత కనెక్షన్ ఇస్తా అని రకరకాలుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలువున కడిగేస్తే చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? ఆ వీడియో తెప్పించుకొని చూడండి అసెంబ్లీ నుంచి. మీరు అప్పుడు ఏం చెప్పారు? మిమ్మల్ని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు కడిగి పారేశారో అర్థమవుతుంది. సిగ్గుండాలయ్యా అని కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నట్లు గుర్తు నాకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సత్యభాని గారికి ఏంటి సంబంధం? హెరిటేజ్ పొలాల్లో ప్రాబ్లం వస్తే మొత్తం మీ కుటుంబాన్ని ఏమైనా లాగుతారా? ఏమిది? కనుక తగ్గించండి. ఆఫీసులపైన దాడి చేసే ప్రయత్నాలు, పత్రికా కార్యాలయపైన దాడి చేసే ప్రయత్నాలు ఎక్కడికి ఆపుతున్నారు అంటే, ఏదైనా సంఘటన జరిగితే దాడి చేయండి, దాడి చేసి విధ్వంసం చేయండి అని చెప్పడం అని నేర్పిస్తూ ఉన్నారా జనానికి? కాలం ఇట్లే ఉండదు కదా. 12 గంటల తర్వాత రాత్రి వస్తుంది, ఎండాకాలం తర్వాత వానకాలం కూడా వస్తుంది. రాబోయే రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజల రాజ్యం ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఎందుకు చేశారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్నే జనాలతో టీ బంకుల దగ్గర మాట్లాడుతూ నాకు అర్థమైంది. 4వ తారీఖున ఈ రాష్ట్రం మొత్తం కంపించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, మామకే కాదు ప్రజలకు కూడా అని నినదించారు. భూమి పిక్కటిల్లింది ఆ రోజున. దాన్ని చూసి భయపడే ఈ రోజున ఈ అకృత్యాలన్నీ దీన్ని పెంచే ప్రయత్నం అని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కావాలంటే మీ దగ్గర చాలా సర్వే టీములు ఉంటాయి కదా, పంపించండి వాటిని, వాళ్ళు చెప్తారు మీకు. మా అమ్మ అంటుంది, ఏమంటే ఇదేం గవర్నమెంట్ రా ఇది? సారాయి అమ్మినది కూడా, సారాయి అమ్మేదాన్ని కూడా పెద్దగా చెప్పుకుంటా ఉంది. సారాయి నిజంగానే నేను ఎప్పుడు బాధపడతా. ఈ ప్రపంచంలో బహుశా ఏ పాలకుడు కూడా లేక ఏ అధికారికి వచ్చిన ఆయన కూడా ఆఖరికి సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పిన వాడిని ఎక్కడా చూసి ఉన్నాడు. దీంతోనే మీ మైండ్ సెట్ అర్థమవుతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి దయచేసి మీరు ప్రజల కోసం పనిచేయమని కోరుకుంటా ఉన్నా.